తెలియదు. ఊరికనే జస్ట్ అలా ఫోకస్ చేసుకోండి, అక్కర్లా జస్ట్ చూడండి. మరి ఇది ఇలాగా మరి ఆర్టీసీ చైర్మన్ నాకు సొంతంగా ఇచ్చినట్టున్నాడు. ఇది పోనీ గుడ్లో మెల్ల ఆ రెడ్డి గారికి పోస్ట్ ఇచ్చాడు, సరే ఆయనకి ఏదో ఉపయోగం ఉంటుంది ఇచ్చాడు అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ అంటే ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషను, వీడికి ఈ అడ్వర్టైజ్మెంట్కి ముఖ్యమంత్రి పుట్టినరోజుకి సంబంధం ఏంటో నాకు అర్థం కావట్లా. మినరల్ డెవలప్మెంట్ సంస్థ తరఫునే జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజుకి రాష్ట్ర ప్రభుత్వ సంస్థకి అసలు ఏమైనా సంబంధం ఉందా? ఈ సాక్షిలో అడ్వర్టైజ్మెంట్ ఏంటి? పోనీ ఈనాడికి ఇచ్చాడా ఇవ్వలా? మరి ఇది అసలు ఏమిటి? ఇంత దారుణంగా ప్రజాధనాన్ని వృధా చేస్తారా? దీనికి మళ్ళీ ఏదో ఇలా నాకులాగా ఎవడో ప్రశ్నిస్తాడని ఏపీఎండిసి గొప్పల గురించి కింద ఏదో రాసుకున్నారు. బట్ పైన అంతా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు. జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఏపీఎండిసి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు పుడతానికి ఈ అడ్వర్టైజ్మెంట్కి. సరే, ఇంకా ప్రైవేట్ వాళ్ళు డిస్టిలరీసు, రాడికో, స్పిరిట్ వాళ్ళు, ఇంకా కాంట్రాక్టర్లు, వాళ్ళకి బిల్స్ ఎప్పుడు ఇస్తారో తెలియదు. కానీ ఏపీఐఐసి కూడా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. నేను గతంలో రాజశేఖర రెడ్డి గారి బర్త్డే కానీ ఒక మెగా ఇంజనీరింగ్ అంటే తప్పదు, అతను ఇవ్వాలి. మ్యారిటైమ్ బోర్డు కూడా ఇచ్చాడు అడ్వర్టైజ్మెంట్. శ్రీ సిటీ కూడా ఇచ్చాడు. నెట్ క్యాప్ కూడా ఇచ్చాడు. నెట్ క్యాప్కి ఇది పుట్టినరోజుకి ఏంటో సంబంధం మనకు తెలియదు. రామ్కో సిమెంట్ తప్పదు, లేకపోతే లైసెన్స్ క్యాన్సిల్ అవుతాయి. మిడ్ వెస్ట్ గ్రానైట్ తప్పదు. జేఎస్డబ్ల్యూ అవును, మరి వాళ్ళకి ఏదో ఇచ్చారు, వాళ్ళకి తప్పదు. ఇదండి అవును రాశారు. అంటే ఉద్యోగాలు ఇస్తామని చెప్పడంలో నెంబర్ 1. అబ్బో, విజయానంద రెడ్డి గారు 2 పేజీలు వేసాడు. తర్వాత బేడా మస్తానరావు గారు బిఎంఆర్ గ్రూప్, ఈయనకంటే తప్పదో రాజ్యాపించారు. ఇలా ప్రైవేట్ వాళ్ళతో ఏదైనా చేసుకోండి, కానీ ఇవే కాదు, ఇంకో పేపర్ ఉంది, ఇంకొక 20 పేజీలు ఉన్నాయి. ఏదైనా చేసుకోండి, కానీ ఇలాగ పబ్లిక్ డబ్బుతో మరి ఇలా పుట్టినరోజు వేడుకలు చేసుకోవటం. ఇప్పటికే సాక్షి పేపర్లు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ 4-5 లక్షలని కేసులు ఉండగా కూడా మరి ఈ రకంగా ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వటం. మరి జగనన్న జన్మదినం సాక్షికి పండగ దినంగా మారిపోయింది. ఈ ఆఖరి 3 నెలల్లో కూడా ఏమవుతుందండి? 4 అడ్వర్టైజ్మెంట్లు రాకపోతే ఒక పక్క కోర్టులో కేసులు నడుస్తున్నాయి. అయినా సరే తగ్గేదే లేదంటూ మరి ఇన్ని అడ్వర్టైజ్మెంట్లు అవసరమా అన్నదే మరి నాకైతే అర్థం కావట్లా. ఇక ఈరోజు ఒక యాడ్లో విద్యారంగంపై చెదరని సంతకం అని చెప్పి మరి అదొక ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చారు. అదైతే మటుకు ఒక చెదరని చేదు సంతకంగా విద్యా వ్యవస్థను మార్చారంటంలో ఎటువంటి అనుమానం లేదు. గతంలో మాట్లాడుకున్నాం, మరి ఈ సందర్భంగా మళ్ళీ